అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉదరసరడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల యొక్క రకాలు, వాటిని ఎక్కడ అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్ని వివరాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అగ్రభాగంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంది. అయితే మనలో చాలామంది పెన్షన్ అనగానే గుర్తుకొచ్చేవి వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, ముఖ్యమైన 3 లేదా 4 రకాలు మాత్రమే. కానీ సుమారు 17 రకాల పెన్షన్లు ప్రభుత్వం అమల్లో ఉన్నట్లు చాలామందికి తెలియదు. ఈ పెన్షన్ల గురించి పూర్తి వివరాలు మీకోసం నేను అందిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ 17 రకాల పెన్షన్లు లిస్టు ఇవ్వండి. ఇది 17 రకాల పెన్షన్లు. వీటి గురించి నేను ఒక్కొక్కటి గురించి ఏ పెన్షన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది నేను వివరిస్తాను. అయితే మనకి గ్రామ సచివాలయం నుండి అయితే 10 పెన్షన్లకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. మిగిలిన పెన్షన్లన్నీ కూడా డిఎంహెచ్ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆర్గనైజేషన్, మన జిల్లా వైద్య శాఖ నుండి సిఫారసు చేయవలసి ఉంటుంది. అవన్నీ కూడా చెప్తానండి మీకు. అయితే ఈ 17 పెన్షన్లకి కామన్గా కావాల్సినవి ఏంటంటే, పెన్షన్ పొందాలి అనుకునే వారికి కుటుంబం యొక్క ఆదాయం గ్రామీణ ప్రాంతంలో 10,000, అలాగే పట్టణ ప్రాంతంలో 12,000 మించకూడదు. కుటుంబం మొత్తానికి మాగానే 3 ఎకరాలు లేదా మెట్టు 10 ఎకరాల వరకు లేదా 2 కలిపి 10 ఎకరాల వరకు ఉండొచ్చు. దానికి మించకూడదన్నమాట. కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. కానీ ట్యాక్సీ, తర్వాత ట్రాక్టరు, ఆటో ఇలా ఎల్లో బోర్డు అయితే కలిగి ఉండొచ్చు. అంటే ఇక్కడ చూడండి, అంటే ఒక రైస్ కార్డు ఒక కుటుంబం, ఇప్పుడు నా పేరు మీద లేదు, మా ఆయన గారి పేరు మీద ఉంది, లేదా మా తమ్ముడు పేరు మీద ఉంది అంటే అవ్వదండి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎవరి పేరు మీద ఉన్నా సరే ఆ రైస్ కార్డులో ఉన్న అందరికి కూడా వర్తిస్తుందన్నమాట. ఆదాయ పన్ను చెల్లించిన వారే ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయి ఉండకూడదు. అలాగే ఆ కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నవారు లేదా పెన్షన్ పొందుతున్నవారు కూడా ఉండకూడదు. పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన కామన్ డాక్యుమెంట్స్ అంటే పైన ఉన్న అన్ని పెన్షన్లకు కామన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కరెంటు బిల్లు, అలాగే ఓటర్ కార్డు కూడా కావాలి. దాంతోపాటుగా ఆధార్కు లింక్ అయిన ఓటీపీ వచ్చే మొబైల్ కూడా కావాలన్నమాట. ముఖ్యంగా రైస్ కార్డు కూడా కావాలి. వృద్ధాప్య పెన్షన్ కావాలి అంటే దరఖాస్తు చేసుకోవడానికి పైన తెలిపిన అన్ని నియమాలు మరియు డాక్యుమెంట్స్తో పాటుగా 60 సంవత్సరాల ఆధార్ కార్డులో 60 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. వితంతు పెన్షన్ 18 సంవత్సరాల వయసు మించిన మహిళల యొక్క భర్త ఎవరైనా చనిపోయినట్లయితే వారి యొక్క మరణ ధృవీకరణ పత్రంతో పెన్షన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పెన్షన్ దరఖాస్తు చేసుకునే ముందు రైస్ కార్డు నుండి కూడా భర్తని డెత్ డిక్లరేషన్ అనేది చేయవలసి ఉంటుంది. ముందుగా వాలంటరీ వారు డెత్ డిక్లరేషన్ చేసిన తర్వాత వీఆర్ఓ గారికి వెళ్తుంది. వీఆర్ఓ గారు దాన్ని ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు అప్రూవల్ చేస్తేనే ఆ రైస్ కార్డు నుండి ఆ భర్త అనేది తొలగిపోతారన్నమాట. ఒకవేళ మీరు పెన్షన్ అప్లై చేసుకున్న తర్వాత రైస్ కార్డులో భర్త ఉన్నట్లయితే ఆ పెన్షన్ రిజెక్ట్ అయిపోతుంది. ఇంకా రైస్ కార్డులో మీ యొక్క భర్త ఇంకా జీవించి ఉన్నారనే కారణంతో పెన్షన్లు అనేవి రిజెక్ట్ అయిపోతాయండి. గతంలో కూడా చాలా పెన్షన్లు రిజెక్ట్ అయ్యాయి. సో ఒకసారి ఏంటంటే డెత్ డిక్లరేషన్ చేసుకున్న తర్వాత అన్ని స్టేజ్ల్లో కూడా ఫార్వర్డ్ అయిందా, అప్రూవల్ అయిందా అనే విషయం ఒకసారి తెలుసుకోవాలి. లేకపోతే వితంతు పెన్షన్ చాలా ఆగిపోయాయి గతంలో కూడా. అలాగే వికలాంగుల పెన్షన్, ఏ వ్యక్తి అయితే వైకల్యం 40% కంటే ఎక్కువ ఉంటుందో ఇది పర్మనెంట్ అయి ఉండాలండి. టెంపరీ చాలామందికి ఉంటుంది. వారికి సదరం సర్టిఫికేట్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు కూడా పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్స్తో పాటు సదరం సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట. సదరం సర్టిఫికేట్కి ఎలా అప్లై చేసుకోవాలి, స్లాట్ అంటే ఏంటి, పర్మనెంట్, టెంపరీ అనే విషయాల గురించి ఒక వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ నుండి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి చూసి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఒంటరి మహిళా పెన్షన్, భర్త విడిచిపెట్టి 2-3 సంవత్సరాలు అయి కోర్టు నుండి విడాకులు పొందిన పత్రం అయితే కంపల్సరీగా కావాలి. గతంలో అయితే ఎంఆర్ఓ గారు ధృవీకరించిన పత్రంతో పెన్షన్ అనేది వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే అలా రావట్లేదు. 50 సంవత్సరాలు పైబడి ఉండాలి. అలాగే కోర్టు నుండి డైవర్స్ నోటీస్ కూడా తీసుకుని రావాలి. అయితే పెళ్లికాని మహిళలు 50 సంవత్సరాల వరకు పెళ్లికాని మహిళలు అయితే ఎవరైతే ఉంటారో వారికి ఎంఆర్ఓ గారి ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. నేత కార్మికులు 50 సంవత్సరాలు నిండిన నేత కార్మికులు పెన్షన్కు అర్హులు. అయితే వీరు చేనేత శాఖ నుండి ధృవీకరణ పత్రం అయితే తీసుకురావాలి. అలాగే వాళ్ళ చేనేత వృత్తి చేస్తూ ఉండాలన్నమాట. అంటే వాళ్ళు చేనేత కార్మికులు పెన్షన్ కార్డు ఉంది కదా, మనం అప్లై చేసుకుంటే అవ్వదండి. ఆ వృత్తిలో వారు కొనసాగుతూ ఉండాలి. వాళ్ళ జీవన విధానం అదే ఉండాలన్నమాట. అలాగే కల్లుగీత కార్మికులు 50 సంవత్సరాలు లేదా ఆపై వయసు గల కల్లుగీత కార్మికులు దీనికి అర్హులు. దీని కొరకు మనకి టీసీఎస్ అంటే డిటో కోఆపరేటివ్ సొసైటీతో సభ్యత్వం ఉండాలి, లేదా ఎక్సైజ్ శాఖ నుండి గుర్తింపు పత్రం తీసుకొచ్చినా సరిపోతుంది. వాళ్ళు కూడా ఈ వృత్తి అనేది కొనసాగిస్తూ ఉండాలన్నమాట. ట్రాన్స్జెండర్ పెన్షన్ కొరకు సంబంధిత జిల్లా వైద్య శాఖ వారి ధృవీకరణ పత్రం ఉండాలన్నమాట. మత్స్యకారులు 50 సంవత్సరాల వయసు లేదా ఆ పైబడిన వయసు గల మత్స్యకారులు ఈ పెన్షన్కు అర్హులు. అయితే మత్స్యశాఖ నుండి ధృవీకరణ పత్రం ఉండాలి. కళాకారుల పెన్షన్
పొందుటకు సంబంధిత శాఖ నుండి ధృవీకరణ పత్రం, అంటే సోషల్ వెల్ఫేర్ శాఖ నుండి అండి ధృవీకరణ పత్రం ఉండాలండి. దీనికి కనీస అర్హత వయసు 50 సంవత్సరాలు లేదా పైబడిన వారు ఈ పథకానికి అర్హులు. వాళ్ళు కళాకారుల వృత్తిలో కొనసాగుతూ ఉండాలన్నమాట. అదే వారి యొక్క జీవన వృత్తి అని అయి ఉండాలన్నమాట. డయాలసిస్ పెన్షన్. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ పొందుతున్నవారు ఈ పెన్షన్కి అర్హులు. ఈ పెన్షన్ పొందుటకు కనీస అర్హత వయసు అంటూ ఏమీ లేదండి. డయాలసిస్ అంటే 2 కిడ్నీలు పాడైపోయిన తర్వాత శరీరం అంతా ఏదైతే కిడ్నీ రక్తాన్ని శుద్ధి చేయవలసిన పని ఆగిపోతుందో అప్పుడు ఆ శరీరం అంతా విషమైపోయి ఆ వ్యక్తి తొందరగా మరణించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయనకి డయాలసిస్ అవసరం. అంటే రక్తాన్ని శుద్ధి చేయడానికి ఒక మిషన్ ద్వారా రక్తాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఆ రక్తాన్ని మళ్ళీ ఆ శరీరంలోకి ఎక్కిస్తారు. కాబట్టి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుండే పుటప్ చేస్తారు, అంటే ఫార్వర్డ్ చేస్తారు. ఈ డయాలసిస్ చేస్తున్నంత వరకు పెన్షన్ వస్తుంది. ఎప్పుడైతే డయాలసిస్ మీరు చేయడం ఆపేస్తారో ఆ తర్వాత పెన్షన్ కూడా ఆగిపోతుంది అనమాట. అంటే డయాలసిస్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ హాస్పిటల్ వారు డిఎంహెచ్ఓ ఆఫీస్కి పంపించి ఆ పెన్షన్ అనేది విడుదల చేయిస్తారనమాట. చెప్పులు కుట్టేవారు. సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు ఎవరైనా ఉన్నారో వారు వయసు 40 సంవత్సరాలు లేదా పైబడి ఉండే వరకు అయితే పెన్షన్కి అయితే అర్హులు. వీళ్ళు సాంఘిక సంక్షేమ శాఖ నుండి ధృవీకరణ పత్రం తీసుకురావాలన్నమాట. అలాగే వీళ్ళు ఆ వృత్తిలోనే కొనసాగుతూ ఉండాలి. అప్పుడే ఈ పెన్షన్ అనేది వస్తుంది. మళ్ళీ ఈ పెన్షన్లు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళంతా వెరిఫికేషన్కి వస్తారండి. ఆ టైంలో మనం ఆ వృత్తిలో కొనసాగలేదని వాళ్ళకి తెలిసినప్పుడు ఆ పెన్షన్ అనేది ఆగిపోతుంది. అలాగే డప్పు కళాకారులు. 50 సంవత్సరాలు లేదా పైబడిన వయసు గల డప్పు కళాకారులకు ఈ పెన్షన్కు అర్హులు. అయితే వీరు సాంఘిక సంక్షేమ శాఖ నుండి రిజిస్ట్రేషన్ అయి ధృవీకరణ పత్రం ఉండాలన్నమాట. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి. దీర్ఘకాలికంగా మూత్రపిండాల వ్యాధి అంటే స్టేజ్ 3, 4 లేదా 5తో బాధపడుతున్నవారు ఈ పెన్షన్కు అర్హులు. డయాలసిస్ చేయించుకోకపోయినా ఈ పెన్షన్కు అర్హులే. అయితే ఈ పెన్షన్ కొరకు జిల్లా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నుండి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారనమాట, అంటే సిఫారసు చేస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అనగా తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా, తీవ్రమైన హిమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ పెన్షన్కు అర్హులు. ఈ పెన్షన్ పొందుటకు ప్రతిపాదనలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి ప్రభుత్వానికి వెళ్తాయి అన్నమాట. ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత మీకు సంబంధిత గ్రామ సచివాలయం నుండి మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇవి ఏఎన్ఎం గారి ద్వారా డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్తాయి. అక్కడ నుండి ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. వాళ్ళు నిజంగా పెన్షన్కి అర్హులైతే సిఫారసు చేస్తారు. ఆ తర్వాత గ్రామ సచివాలయం నుండి మీకు పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ యాంటీ రెట్రోవైరల్ థెరపీ సెంటర్లో కనీసం 6 నెలల నుండి చికిత్స పొందుతున్నవారు ఈ పెన్షన్కు అర్హులు. ఈ పెన్షన్ కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్తాయి. అక్కడ నుండి మంజూరు అవుతుందన్నమాట. అభయస్థం పెన్షన్. మహిళా సంఘాల్లో సభ్యత్వం గల మహిళలకు ప్రతి సంవత్సరం 365 రూపాయలు రుసుము చెల్లిస్తే వారికి 60 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు ప్రతి నెల 500 రూపాయలు పెన్షన్ రూపంలో వస్తుంది. ఈ పెన్షన్కు మిగిలిన పెన్షన్లతో ఎటువంటి సంబంధం ఉండదు. ఈ పెన్షన్ వస్తూ వేరే పెన్షన్కు కూడా అర్హులైతే అప్లై చేసుకోవచ్చు. పక్షవాతం, పెరాలసిస్ అంటే ఎవరైతే పక్షవాతంతో బాధపడుతూ మంచం నుండి కదలలేని వీల్ చైర్పై ఉన్నటువంటి వారికి ఈ పెన్షన్ వస్తుంది. అలాగే తీవ్రమైన కండరాల బలహీనతతో బాధపడుతూ మంచానికి పరిమితమైన లేదా వీల్ చైర్కి పరిమితమైన వారు కూడా ఈ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పెన్షన్ కూడా డిఎంహెచ్ఓ పెన్షన్ అండి. ఇది కూడా ఏఎన్ఎంగా అర్హులైతే డాక్యుమెంట్స్ పంపించి ఎలిజిబిలిటీ అనేది ఇస్తారన్నమాట. ఇవండి 17 రకాలకు సంబంధించిన పెన్షన్ల యొక్క వివరాలు, కావాల్సిన డాక్యుమెంట్స్, ఎక్కడ అప్లై చేసుకోవాలో చెప్పాను. కేవలం 10 పెన్షన్లు మాత్రమే సచివాలయం ద్వారా అప్లై చేసుకోవడానికి అవుతుంది. మిగిలిన పెన్షన్లన్నీ కూడా ఏఎన్ఎం గారి ద్వారా డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా సిఫారసు చేయడం జరుగుతుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అందరికీ షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో సుమారు 66 లక్షల మంది వివిధ రకాల పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెల 1,968 కోట్ల రూపాయలు పెన్షన్కు పంపిణీ కోసం ఖర్చు చేస్తుంది. అలాగే ఈ పెన్షన్ల గురించి మీకు ఎటువంటి సందేహం ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీరు నాకు డైరెక్ట్గా కూడా మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు పెన్షన్ల గురించి ఖచ్చితమైన సమాచారం మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. పెన్షన్ల గురించి కేవలం ఒక అవగాహన, ఒక నాలెడ్జ్ కోసం మాత్రమే నేను చెప్పాను. మరిన్ని వివరాల కోసం సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ వారితో కానీ, లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ వారితో కానీ, లేదా ఏఎన్ఎం గారితో సంప్రదించి పెన్షన్ల గురించి మరిన్ని వివరాలు, మరిన్ని విషయాలు తెలుసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.